ఇంటర్నెట్ కేబుల్ టీవీ కంపెనీలు విద్యుత్ స్తంభాలపై అనధికార కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నాయని ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీలు ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కోయాక్సిల్ కేబుల్ ఉన్న కేబుల్స్ వాడుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో దాదాపు 20 లక్షల విద్యుత్ స్తంభాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. వాటిలో కేవలం 1,73,000 స్తంభాల వినియోగానికి మాత్రమే ఇంటర్నెట్ కేబుల్ కంపెనీలు అనుమతి తీసుకున్నాయని తెలిపారు. వివిధ షరతులతో వారికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను విద్యుత్ స్తంభాలపై వేయడం, భద్రతా చర్యలను అమలు చేయడం ఏజెన్సీ బాధ్యత అని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయబడిన విద్యుత్ స్తంభాలను సులభంగా గుర్తించేందుకు వాటిపై రంగు గుర్తింపు తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలపై బ్యాక్ హాల్ ఎక్విప్మెంట్ వంటి అదనపు పరికరాలను ఇన్స్టాల్ చేయకూడదన్నారు. అనుమతించిన సంఖ్యకు మించి స్తంభాలను ఉపయోగించకూడదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. లైన్ల నుంచి విద్యుత్ సరఫరాను డైరెక్ట్ ట్యాపింగ్ చేయరాదని స్పష్టం చేశారు. కానీ అనేక ప్రదేశాల్లో కేబుల్స్ కిందకి 5 అడుగుల ఎత్తులో వదులుగా వస్తున్నారని, దీంతో కాంక్రీట్ మిక్సర్ వాహనాలు, బోర్ డ్రిల్లింగ్ వాహనాలు వంటి భారీ వాహనాలు దాటే సమయంలో విద్యుత్ లైన్కు తగిలి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ నెట్వర్క్ కూడా భారీ నష్టం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఐఎస్పీ కేబుల్ ఆపరేటర్లు కొత్త కనెక్షన్ కోసం కేబుల్ వేస్తున్నారు. కానీ ఉపయోగించని, పనిచేయని కేబుల్ను తొలగించట్లేదని పేర్కొన్నారు. ఉపయోగించని కేబుల్ గుండ్లు విద్యుత్ స్తంభాలపై 3 నుంచి 4 అడుగుల ఎత్తులో వదిలేస్తున్నారని వాపోయారు. ఈ ఉపయోగించని కేబుళ్లను గుర్తించడం కష్టతరమైనదని, ఇవి సాధారణ ప్రజలకు, సిబ్బందికి ప్రమాదకరంగా మారుతున్నాయని వెల్లడించారు. అనేక సందర్భాల్లో సిబ్బంది కేబుల్ బండిల్స్లో చిక్కుకొని స్తంభం నుంచి పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని వాపోయారు. కేబుల్ బండిల్స్కు తోడు ఇతర బాక్సులు, సిలిండర్ ఆకారపు పరికరాలు ఇష్టానుసారంగా వేలాడతీయడం వలన స్తంభాలు కూడా వంగిపోతున్నాయని పేర్కొన్నారు. అనుమతి తీసుకున్నవారు, తీసుకోని వారు అందరూ ఒకే రకమైన నలుపు రంగు కేబుల్స్ను ఉపయోగిస్తున్నందున ఆపరేటర్ను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనుమతి పొందిన వాడకంలో ఉన్న కేబుల్స్ను సులభంగా గుర్తించడానికి పెయింట్ చేయాలని లేదా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ఇప్పటికే సూచించినట్లు చెప్పారు. కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ సంప్రదించుకొని అనధికారికంగా ఏర్పాటు చేసిన కేబుళ్లను తొలగించమని గతేడాది జూలై నుంచి దాదాపు 6 సార్లు 32 ఆపరేటర్లతో పలు సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రతా దృష్ట్యా గత్యంతరం లేని పరిస్థితుల్లో కేబుల్ కటింగ్ ప్రక్రియ షురూ చేసినట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, విద్యుత్ అధికారులు కేబుల్ టీవీ ఆపరేటర్లకు సంబంధించిన వైర్లను కట్ చేయడం వెనుక కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎలా స్పందిస్తున్నారు? దీనికి సంబంధించి సమన్వయం ఎలా జరుగుతుంది? మెట్రోపాలిటన్ సిటీగా చెప్పుకునే హైదరాబాద్ మహానగరంలో అయితే ఈ కేబుల్ నెట్వర్క్, కేబుల్ తీగలు మరియు ఇంటర్నెట్ తీగల వల్ల అయితే హైదరాబాద్ నగర వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అనధికారికంగా తీగలు, ఈ విద్యుత్ స్తంభాలకు వేస్తున్నటువంటి ఈ ఇంటర్నెట్ తీగల వల్ల అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సుమారు 20 లక్షలు విద్యుత్ స్తంభాలకి అనధికారికంగా అయితే ఈ ఇంటర్నెట్ తీగలను మరి డిస్క్ సంబంధించిన, యాంటీనాకు సంబంధించినటువంటి తీగలను అయితే వేయడం వల్ల అనేక అనర్థాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇటు కొండాపూర్, హైటెక్ సిటీ మరి అనేక ప్రాంతాల్లో అయితే భారీ వాహనాలు తిరగడం వల్ల అయితే కొన్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నట్టు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ కేబుల్ ఆపరేటర్లకి ఆదేశాలు అయితే జారీ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే గత 5 ఏళ్లు కూడా చెప్పినట్టయితే తెలుస్తుంది. వారికి అధికారికంగా ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఈ ఏవైతే వినియోగంలో లేనటువంటి విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి తీగలు ఏవైతే ఉన్నాయో, ఈ ఏజెంట్ల ద్వారా తీపించాల్సిన ఈ తీగలు అసలు ఈ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే అనుమతి తీసుకున్న కేబుల్ ఆపరేటర్లకు సంబంధించి ఆ వైర్లను ఎలా గుర్తిస్తున్నారు? ఈ వైర్లను తొలగించే ప్రక్రియలో ఆ వైర్లను కూడా తొలగించడం ఏమైనా జరుగుతూ ఉందా?
వాస్తవానికి అయితే ఈ తీగలను గుర్తించడానికి అయితే వారి వద్ద ఒక అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన ఒక పరికరం అయితే ఉంటుంది. వాటిని వినియోగించడం ద్వారా అయితే ఆ తీగల్ని గుర్తించవచ్చు. కానీ వారు నిర్లక్ష్యం వహించి ఆ తీగలను గుర్తించకుండా వారి సమయాన్ని ఎందుకు వాటి కోసం కేటాయించాలనే అది నిర్లక్ష్యంతో వదిలేస్తున్నారు. దాని కారణంగా అయితే నగరంలో అయితే చాలా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఒకవేళ విద్యుత్ శాఖ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేక ఏదైనా అవినీతికి పాల్పడి వారితో చేతులు కలిపి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారా అన్న విషయం కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.